నమస్తే అండి, నేను మీ శిరీషని. నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ బొబ్బరపప్పు నానబెట్టి దోశలో వేసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొబ్బరపప్పు నానబెట్టిన బొబ్బరపప్పులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చేసుకున్నాను కదా, ఇప్పుడు సాల్ట్ను జీలకర్ర వేసిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోకూడదు. వేడెక్కిన తర్వాత దోశలాగా ముందు స్టార్టింగ్ వేసుకోవాలి. కదా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, అట్టు రివర్స్ చేశానండి, చాలా బాగా వచ్చింది. బొబ్బరట్టు అట్టు రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉంచుకోవడమే. చూసారు కదా, బొబ్బరట్టు రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది హెల్దీ రెసిపీ అండి. బొబ్బరపప్పు అనేది చాలా మంచిది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.